ఎరుగని రీతిలో వరద బీభత్సం చేసింది. ముఖ్యంగా కర్నూలు పట్టణం మామూలుగా కరువుకు నిలయం ఇది. కానీ ఈసారి ఇప్పుడు బతికిన వాళ్ళు ఎవరు కూడా ఇంతటి వరద బీభత్సం ఎవరు చూడలేదు. సో ఈ రకంగా వరద బాధితులకు కొద్దో గొప్ప సహాయం చేయాలనే ఉద్దేశంతో పోయిన నెల 13వ తారీఖున 40,000 రూపాయల విలువైన దుప్పట్లు పంచాం. ఈరోజు మళ్ళీ ఈ నెల ఈరోజు నా భార్య తరఫున వాళ్ళ అక్క, వాళ్ళ అన్న కొడుకులు, చెల్లెలు, ఈ రకంగా దగ్గర బంధువులతో వాళ్ళు 1,00,000 రూపాయలు విరాళం సేకరించి మరీ ఈరోజు వరద బాధితులు కొద్దో గొప్ప ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి దుప్పటి చీర పంపిణీ చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా చలికాలం, ఈ చలిలో కనీసం కప్పుకునే దుప్పటి ఉంటే చాలా బాగుంటుంది ఉద్దేశంతోనే. ఎందుకంటే బియ్యము, నీళ్లు అవన్నీ అందుతున్నాయి, సహాయం చాలా వరకు అందుతుంది, చూస్తున్నాం పేపర్లో. కానీ ఈ రకంగా దుప్పటి చీర ఇస్తే మంచిదిగా ఉంటుంది, కొంత సహాయం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఈ సహాయ కార్యక్రమం చేపట్టాం. తర్వాత మెడికల్ గా చెస్ట్ డాక్టర్ గా, చెస్ట్ స్పెషలిస్ట్ గా, అలర్జీ చెస్ట్ స్పెషలిస్ట్ కూడా వరద బాధితులకు మనం చేసేది ఏమంటే, మీరు మా క్లినిక్ మద్దూర్ నగర్ లో ఉన్నటువంటి క్లినిక్ మీరు వచ్చి, మేము వరద బాధితులము, మేము వరద బాధితులము, ఫీజు గురించి అవసరం లేదు, వరద బాధితులు మనం చెప్తే చాలు, మీకు నేను ఉచితంగా పరీక్ష చేసి నా దగ్గర ఉన్నటువంటి మందులు కూడా మీకు ఉచితంగా ఇస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా వరద బాధితులు, ముఖ్యంగా వరద బాధితులు ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ వరద బీభత్సం తర్వాత ఈ దుమ్ము ధూళికి ఎక్కువగా అలర్జీ సంబంధమైన జబ్బులు వచ్చేస్తున్నాయి. అలర్జీ తుమ్ములు, అలర్జీ దగ్గు, గొంతు నొప్పి, జ్వరాలు, విష జ్వరాలు, ఆయాసము, బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ ఇలా ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. ఈ రకంగా ఏదైనా సమస్యలు ఈ వరద బాధితులకి ఏదైనా ఉన్నా కూడా మీరు దయచేసి మద్దూర్ నగర్లోని క్లినిక్ రాండి, వరద బాధితులని చెప్పండి. బయట మా కుర్రోడు కాంపౌండర్ మహేష్ ఉంటాడు, ఆ కుర్రోడు చెప్పండి, మీకు నేను డాక్టర్గా ఇది ఒక సహాయం చేయగలుగుతాను, ఇది మీకు ఈ సహాయాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఈ రకంగా సహాయం చేసినా మాకు తృప్తిగా ఉంది. వరద బాధితులు కాని వాళ్లకు నేను మనవి చేసేది ఏమంటే, వరద బాధితులు కాని వాళ్ళు ఒక వారికి మీకు చేతనైతే సహాయం చేయమని వాళ్ళకి మనవి చేస్తున్నాను. చూచి చాలా బాధ అయిందండి. అందుకు మేము, మా డాక్టర్ గారు, మా కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆలోచించి ఏమన్నా చెయ్యాలా అనే ఆలోచన ఒకటి వచ్చింది నాకు. దాంతో మా డాక్టర్ గారికి చెప్పాను. ఆయన సరే మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మనం చేద్దామనే సంకల్పంతో అందరం కూర్చొని పోయిన నెలలో ఒకసారి మా సొంత ఖర్చుతో ఇచ్చామండి. ఈసారి మళ్ళా ఆలోచించి అవును ఉన్నారు కదా మన పిల్లలంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫారిన్ లో ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా కొంచెం సహాయం చేద్దామని అనిపించింది. మా డాక్టర్ గారిని అడిగాను, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాకు. నీ ఇష్టము, నువ్వు ఎట్లా చేసినా కూడా నేను సహాయం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తానన్నారు. సో నేను దానివల్ల ఆయన సహాయం తీసుకొని మా వాళ్ళందరి దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నానండి. చేసుకొని ఈ రోజు వరద బాధితులకు సహాయం చెయ్యాలనే సంకల్పంతో ఒక దుప్పటి, ఒక చీర నా శక్తి కొద్దీ నేను ఇవ్వాలనుకొని మేము చేసినాను. ఇంకా ఏమన్నా ఒక గ్యాప్ తీసుకొని ఇంకా ఏమన్నా చెయ్యాలని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ కర్నూలు ప్రజలకు తప్పకుండా నేను చెయ్యాలని అనుకున్నాను. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా నేను చెయ్యాలనే చేస్తాను కూడానండి నాకు. ఎందుకంటే ఈ వరద నేను కనీ విని ఎరగలేదు. మేము వచ్చి ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది అంతే. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టే మాకు ఇంత బాధలో ఉన్నాం మేము. సో నేను ఈసారి కూడా ఏమన్నా చేసి మళ్ళా చెయ్యాలని సంకల్పం ఉంది నాకు మనసులో. అది నేను మళ్ళా చేస్తానండి, సహాయం మాత్రం తప్పకుండా చేస్తాను. నా పేరు శ్రీదేవ్ అండి. డాక్టర్ గారి మాదిరి మామ వచ్చినట్టు చిన్న ఏడి చిన్న రాలి